పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ మిథున రాశి గురించి మనం చదువుకుంటున్నాం. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మనం చదువుకుంటున్నటువంటిది 11వ రాశి. ఇందులో మనకి చెప్పబడినటువంటి విషయాలు ఏంటంటే, నిన్న మనం జూపిటర్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. జూపిటర్ ఎలా అయితే మనకి సోల్ నుంచి స్పిరిట్ ఆస్పెక్ట్కి లింకప్ చేసి ఇచ్చేటువంటి వాడు జూపిటర్. దీనికి అంతర్గా పనిచేస్తున్నటువంటిది మార్స్. సో మార్స్ మనకి ద ఫైనల్ ఫెయిల్యూర్ ఈజ్ రెండర్డ్ ఇంపాసిబుల్. ఆ పాయింట్ దాకా మనం చదువుకున్నాం. వీడు ఎట్లా అయినా సరే వీడు అది సాధించి తీరుతాడు. మార్స్ అది వాడు మార్స్ యొక్క ఇది. సో సాధనలో మార్స్ ఆ రకంగా వీడికి హెల్ప్ చేస్తాడని పాయింట్ దాకా నిన్న మనం చదువుకున్నాం. నెక్స్ట్, టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్ ద డిసైపుల్ బిగిన్స్ టు రెస్పాండ్ కాన్షియస్లీ టు ద ఫోర్త్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ఆఫ్ ప్లూటో. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటే సాధనలో అంతిమ స్థితి అనుకోండి. జస్ట్ ఇంకా అంటే చాలా వరకు వీడిది మనకి సాధన పరిపూర్ణం అవుతోంది అంటే వీడు ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఎండ్ పాయింట్. అంటే ప్లూటో ఎవరికి గురువుగా నిలుస్తాడంటే నచికేతుడు, మనకి ఇచ్చారు సావిత్రీదేవి, వాళ్ళకి ఆయన ఇనిషియేషన్ ఇచ్చినటువంటి. అలా అంటే సాధనలో ది హైయెస్ట్ స్టెప్ అది ప్లూటో. సో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అన్నారు. ఎవల్యూషనరీ ప్రాసెస్లో చివరి దశలు చేరినప్పుడు అప్పుడు వీడికి గురువుగా నిలిచేటువంటి వారు ప్లూటో. కాన్షియస్లీ టు ద ఫోర్త్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్, వాడు నెమ్మదిగా 4వ గురువు అయినటువంటి వాడు ప్లూటో దగ్గరికి వెళ్తాడు. ఫోర్త్ ఇండైరెక్ట్ దట్ ఆఫ్ ప్లూటో ప్రొడ్యూసింగ్ ద డెత్ ఆఫ్ ది హిండరింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ఆఫ్ ఆల్ దట్ ప్రివెంట్స్ సింథసిస్. వీడిలో డెత్ ఆఫ్ హిండరింగ్ ఫ్యాక్టర్స్, వీడిలో ఏవేవైతే వీడికి అడ్డంకులుగా ఉంటాయో, ఏవైతే మనసులో బంధాలుగా ఉండిపోయాయో వాటిని కూడా తీసేస్తాడండి ఆయన. మనకి లాస్ట్ మిగిలేటువంటి బంధం ఏంటంటే ఈ దేహం అనగా నేను అంటున్న బంధం ఉంటుంది. మిగిలిన వీళ్ళు చుట్టాలు, వీళ్ళు ఈరోజు ఉన్నారు మనతో చాలా బాగుంది అనుకుంటాం, 4 రోజులు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవన్నీ మనం ఇవి సంపద నాదనుకున్నాను, ఈ సంపద ఏదో రోజు నా చేతిలో జారిపోయింది, ఇలాంటివన్నీ మన నిత్య జీవితంలో ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఏమిటంటే పరమాత్మ నుంచి వేరుగా వచ్చినటువంటి వాడు వీడు నేను భిన్నము, నేననగా ఈ దేహము, నేననగా నా కీర్తి ప్రతిష్టలను, ఇలాంటి భావాలు అలా ఏదో ఒక పోర్షన్లో అలా మిగిలిపోతాడు. ఆ పాయింట్ ఆఫ్ థింకింగ్ని వీడికి తీసేసేటువంటి వాడు ప్లూటో. ఏది మిగలలేదు వీడికి, అదొక్క పాయింట్ మిగిలింది. అది తీసేస్తే వీడు పరమాత్మతో వీడు ఒకటిగా అయిపోయిన వాడు అవుతాడు. చూసారా, ఆ పాయింట్ ఆఫ్ దీన్ని వీడిలోంచి తొలగించేసి వీడు పరమాత్మ భిన్నము కాదనేటువంటి స్థితిలోకి తీసుకెళ్లేటువంటి వాడు ప్లూటో. అది చాలా హైయెస్ట్ హిండరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నారు లోపల, తెలియకుండా అలా హిండరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. hindering factors and of all that prevents synthesis. Pluto, as it affects the Gemini, brings about the death or the finish of the separative instinctive nature.
Death or the finish of the separative instinctual nature, for this is the factor which lies behind all dualism. వీళ్ళు ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అంటున్నది పూర్తిగా తీసేసేటువంటి వాడు ప్లూటో. అంటే ఇన్స్టింక్ట్స్ మన లోపల తెలియకుండా మన వాసనలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. అది సినిమాలో ఉంటాడు సార్, నరవాసన అంటాడు. అలా మనలో కొన్ని వాసనలు అనేటువంటివి మిగిలిపోతాయి. అంటే వాసనలు అంటే కేవలం ముక్కు కానీ కాదు, మన ఇంద్రియాల స్వరూపం, ఇంద్రియాల ద్వారా దర్శించేటువంటి విషయాలు. ఇంద్రియాల ద్వారా మనకి ప్రపంచానికి ఒకటి ఇది ఏర్పాటు చేసుకుంటాం కదా. కనుక ఆ ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అనేటువంటి దానికి స్వస్తి చెప్పేటువంటి వాడు మనకి ప్లూటో. Separation, instinctual nature, for this is the factor which lies behind all dualism. It is inherent in what the secret doctrine calls the principle of ahankara. అంటే నేను అనేటువంటి అహంభావం వీళ్ళు ఉంటుంది చూసారా, అదొక షెల్ లాగా వీళ్ళు ఉంటుంది. ఎంత వీడి సంపద అన్నీ పోయిందండి, వీడు ఎవడు వీడిని పట్టించుకోకుండా ఉండేటువంటి వాడిగా అయిపోయాడు. ఉదాహరణకి ఎవడు వీడిని అసలు కేర్ చేయట్లేదు, ఏమీ లేదు, వీడు అలా పడున్నాడండి. వీడు సంపద పోయింది, చుట్టాలు పోయారు, అందరూ వీడిని వదిలేశారు, వీడు ఎవడో తెలియదు అన్నట్టుగా ఉన్నాడు. ఎవడో వచ్చి ఏమంటే మీరు హోమియో డాక్టర్ గారు కదా అనగానే అన్నటువంటిది ఒక్కసారి లేస్తుంది చూసారా, దట్ ఈస్ కాల్డ్ ది అహంభావం. అంటే నేననేటువంటి భావం ఇంకా వీడిలో మిగిలి ఉంది. అంటే నా ఉద్దేశం ఇక్కడ చెప్పడంలో అహంభావం అనేటువంటిది మనకి ఉంటుంది ప్రతివాడికి. అహంభావం అంటే అహంకారం కాదు, మనం మామూలుగా చెప్పుకునేటువంటి అహంకారం కాదు ఇది. అహంకారం అంటే కనుక నేను పలానా అటువంటిది ఎన్ని పోయినా సరే లోపల అలా మిగిలి ఉంటుంది మనకి. ఈ దేహం ఉంటున్నంత వరకు మనలో ఈ అహంకారము అంటారు దాన్ని. అంటే మామూలుగా మనం వాడుక భాషలో వాడేటువంటి అహంకారం వేరు, ఇక్కడ చెప్పబడేటువంటి అహంకారం వేరు. ఇక్కడ అహంకారం అంటే నేను అనేటువంటి భావం వీళ్ళు ఎక్కడ పనిచేస్తుందో, అంటే మామూలుగా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఆ పొరని అహంకారము అంటారు. అది వీడికి బద్దలయ్యేటట్టు చేసేటువంటి వాడు ప్లూటో. అది బద్దలవ్వకుండా ఉంటున్నంత వరకు వీడు గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వీడి యొక్క ప్రత్యేకత చూపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆ అహంకారము అన్నారు దాన్ని. ఆర్ ది అవేర్నెస్ ఆఫ్ ది సపరేటివ్ ఐసోలేటెడ్ ఈగో అన్నారు దాన్ని. నేను వాడినటువంటి వర్డ్స్ అవి. అంటే ప్రపంచాన్ని నుంచి నేను వేరే అనేటువంటి భావం వీళ్ళు పనిచేస్తుంటుంది. అసలు నువ్వు వేరేమిటి, నువ్వు వచ్చింది గుడికి, ఇక్కడ నీది పని చేయాలా, పరమాత్మ యొక్క ఇది వైభవత్వం పనిచేస్తుండాలా, నీది పని చేయాలనుకున్నవాడు నువ్వు గుడికి ఎందుకు ఎవడు పిలిచాడు నేను రమ్మని అనేది తెలియకుండా మన యొక్క అహంకారం అటువంటిది గుడికి వెళ్ళినా సరే చూపించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాడు. అంటే నేను అనేటువంటిది అక్కడ వ్యక్తం అవడానికి వీడు హీ ట్రైస్ టు షో, అది జరుగుతుంది. దాన్ని తీసేసేటువంటి వాడు యముడు అనమాట. ఇట్ ఈస్ ఎనిమికల్ ఫర్ ఇయాన్స్ టు ద ఆస్పిరేషన్ ఆఫ్ ది ఇంప్రెసెంట్ సోల్. అది చాలా అడ్డుగా ఉంటుంది. అందు గురించి కొబ్బరికాయ బయట కొట్టుకుని లోపలికి రండి అంటారు. ఈ అహంకారం అనేటువంటిది కొబ్బరి చెప్పాలంటే అది బద్దలైతే కానీ లోపల ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ ఉంచుకోవడానికి కానీ అది దాని యొక్క వైభవత్వం అటువంటి దర్శించడానికి కానీ కుదరదు. గురించి బయట బద్దలు కొట్టేదాన్ని అహంకారం అనేటువంటి భావం, అది బద్దలు కొట్టేసుకుని లోపలికి వెళ్ళాలి. మనం గురించి మన కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు వాడు అందరికీ కామన్ డ్రెస్ పెడతాడు. నీదంటూ స్పెషల్ ఏం లేదు, ఇక్కడ అందరిలో నువ్వు ఒక్కడివి అంటుందిగా మనకి చూపించడానికి. ఫోకస్డ్ విత్-ఇన్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ. ఫోకస్డ్ విత్-ఇన్ అది లోపల ఉంటుంది, ఆర్ ఐడెంటిఫైడ్ విత్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ఇన్ ఎ లేటర్ స్టేజ్ విత్ ది పర్సనాలిటీ ఇట్ సెల్ఫ్. అది కొంతకాలానికి అదే పర్సనాలిటీగా వ్యక్తం. నేననగా డాక్టర్ అంతే, భావం అలా ఉండిపోతుంది. సో అది తీసేసేటువంటి వాడు యముడు అనమాట. అది తీసేస్తే ఇంకా వీడికి నన్ను పరమాత్మకి ఏంటి తేడా అంటే ఏం లేదు. ఆ పొర అనేటువంటిది వీడిలో ఉంది, అందుగురించి వీడు జీవుడుగా ఉండిపోయాడు, ఆయన పరమాత్మగా ఉన్నాడు వీళ్ళు. అది ఫైనల్ అనమాట. అది ఇంకా అది తీసేసేటువంటి వాడు యముడు. అంటే బాగా మీరు చెప్పినటువంటి ఈ సీక్వెన్స్ బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకు మూన్, మెర్క్యూరీ, జూపిటర్, మార్స్ అంతర్లీనంగా చెప్పారు, పైన ఉన్నటువంటిది ఫైనలిస్ట్ ప్లూటో. సో ఆ ప్లూటో మనకు ఆ స్థితి ఇస్తాడు అన్నమాట. అంటే జూపిటర్కి పైన గురువు ఎవరంటే ప్లూటో మనకి. ఇన్ దిస్ అనాలిసిస్ ఆఫ్ ద వేరియస్ సైన్స్ I have not given much time to the consideration of the effect of the zodiacal signs upon the physical body. ఈ ఇన్ని విషయాలు నేను చెప్పడంలో మన దేహంలో ఒక్కొక్క
రాశి ఏ ఏ భాగానికి సంబంధించిందో నేను మీకు చెప్పలేదండి. అంటే మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి అది చెప్పలేదు. అది మనకి ఏ పుస్తకంలోనే దొరుకుతుంది. అది ప్రత్యేకంగా అంటే కొన్నిటికి చెప్పారు ఆయన మనకి మకరంలో మోకాళ్ళని ఇలాంటివన్నీ చెప్పారు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పలేదు మీకు. అదేంటో చెప్తాను ఇప్పుడు అంటున్నారు. దిస్ ఇస్ ఎ సైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇస్ క్లోజ్లీ టైడ్ అప్ విత్ ద ఎంటైర్ థియరీ ఆఫ్ స్పిరిచువల్ హీలింగ్. I would like, however, to touch upon the relation of Gemini to the physical form, for it is so truly symbolic of the process of divine unfoldment and therefore most timely. సో డివైన్ అన్ఫోల్డ్మెంట్ అంటే ఈశ్వరుడు ఎలా ఉన్నాడో, లేదా వాసుదేవుడు ఎలా ఉన్నాడో, లేదా పురుషుడు ఎలా ఉన్నాడో, వీడి జీవుడిలో అవన్నీ కూడా ఎలా ఉన్నాయి. చోట్లో ఉన్నటువంటి పరమాత్మ ఏమిటో జీవుడిలో ఉన్నటువంటిది అది. అందుకని చోట్లో మిథున రాశి ఎక్కడ పనిచేస్తుందో జీవుడిలో ఈ భాగాలుగా తెలియబడుతుంది. అందుగురించి దానికే దీనికి రెప్లికా అంటే వీడు తెలుసుకుంటే అప్పుడు వీడు ధ్యానం చేయడానికి కానీ వీడికి సంబంధించినటువంటి విషయాలు అవగాహనలోకి తెచ్చుకోవడం కానీ చాలా సులువవుతుంది. అది బాగా తెలుసుకోవాలి మనం. Gemini rules the arms and the hands, indicating the service which the two brothers must render to each other in producing the dissolution under Pluto of the separate relation which exists for so long between them. సో ఈ రెండు భుజాలు కూడా మనకి మిథున రాశికి సంబంధించినటువంటి ఈ రెండు భుజాలు. అందు గురించి మీరు ఈ భుజాల మీద శంఖచక్రాదులు వేసుకుంటే అప్పుడు మీకు లోపలికి ఇది ఉంటుంది అన్నట్టుగా ఉంటున్నది. ఏంటి భుజాలంటే గర్భాలయంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి రెండు పిల్లర్స్, ఇవి రెండు. ది టూ బ్రదర్స్ ఇక్కడ ఉంటాయి. అది నుంచి ఇక్కడ ఇవి వేసుకుంటాం. Render to each other in producing the dissolution of the separate relation which exists for so long between them. సో సపరేట్నెస్ అంటున్నది మనలోంచి పోయి డిసల్యూషన్ అంటున్నది స్థితి అందించేటువంటిది అన్నమాట. ఇది మనలో the two brothers must render to each other in producing the dissolution of this separate relation which exists for us for so long between them. It is the help unto life that is here to be considered. ఇక్కడ ఏంటంటే లైఫ్ ఆస్పెక్ట్ ఒకటి, కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఒకటి, మనలో రెండు పనిచేస్తుంటాయి. లైఫ్, కాన్షియస్నెస్, ఈ విషయాలు మనకి సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఆ పాయింట్ మనకి తీసుకొచ్చి చెప్తున్నారు. And for this reason, Gemini governs also the oxygenation of the blood. Life, కాన్షియస్నెస్ అన్నాం కదా. లైఫ్ ఆస్పెక్ట్కి దానికి సంబంధించినటువంటి కార్యక్రమం మన దేహంలో ఏం జరుగుతుందంటే ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్. రక్తానికి చక్కగా ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ అవుతుంటే మీకు ఇంకా ఏ ఇబ్బంది ఉన్నా రిపేర్ చేయొచ్చండి. ఒంట్లో ఏ ఇబ్బంది ఉన్నా సరే రిపేర్ చేయడం ఈజీనే, ఏం ప్రాబ్లం లేదు. ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ అవ్వట్లేదు అనుకోండి, అంటే రక్తం ఆక్సిజన్ని తీసుకోవట్లేదు అనుకోండి, ఏం చేయలేము. అంటే లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఎలా మనకు తెలియబడుతుంటుందంటే ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ ద్వారా తెలియబడుతుంటుంది. ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ అవ్వట్లేదండి, మనం ఎంత ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ పెట్టినా ఏది పెట్టినా ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ నిలబడట్లేదు, అది పడిపోతుంది అంటే వీడిలోంచి లైఫ్ ఆస్పెక్ట్ అంటుండేది విత్డ్రా అయిపోతుందండి అర్థం. సో ఆ లైఫ్ ఆస్పెక్ట్ అంటుండేది ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్గా మనకి ఇక్కడ సూచించారు. ఈ విషయాలను కూడా మనకు అక్కడ ఇచ్చారు. అది ఎప్పుడైతే ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ మనలో ఉంటుందో అప్పుడు అందు గురించి జెమిని కొంతవరకు మనకి రక్త ప్రసరణకు సంబంధించినటువంటి ఇదిగా కూడా మనకు చెప్తున్నారు. వేర్ దేర్ ఇస్ ఫ్రీ ఫ్లో ఆఫ్ లైఫ్ ఫోర్స్ అండ్ నో ఇంపెడిమెంట్ టు ద సర్క్యులేషన్ ఆఫ్ ది లైఫ్ ఫ్లూయిడ్ via the blood, there will come consequently and normally by the presence of perfect health. ఒక పర్ఫెక్ట్ హెల్త్ అంటున్నది వీడికి అందించేటువంటిది అనమాట. ఇది లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది. ఇట్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ లా విచ్ ప్రొడ్యూసెస్ ఇన్ ద ఇనిషియేట్ ద కండిషన్ ఆఫ్ కంట్రోల్డ్ హెల్త్ అండ్ chosen immortality which is the stated object of many schools of mental healing. ఇమ్మోర్టాలిటీ, మృత్యోర్మా అమృతంగా, ఐఎమ్ ఇమ్మోర్టల్ బీయింగ్ అనేటువంటి దానిలోకి వీడికి అవేకన్ చేశాడు అనుకోండి, వీడికి ఉన్న జబ్బు వీడు తగ్గించుకోవడం చాలా ఈజీ. బాగా తెలుసుకోవాలి. దిస్ ఈస్ ది సీక్రెట్ ఫర్ హీలింగ్. నేననగా ఇది అంటున్నదిగా ఉన్నాడు అనుకోండి,
వాడు హీలింగ్ అవ్వడం వాళ్ళు చాలా కష్టం. ఆమె ఇమ్మోర్టల్ బీయింగ్ అన్నటువంటిది అనుకున్నాను అనుకోండి, చోట్ల నుంచి అపారమైనటువంటి ప్రాణశక్తి దేహంలోకి అలా వచ్చేస్తుంది. నేననగా ఈ కండిషన్గా, నేననగా ఈ గదిలో ఉన్నటువంటి వాడిని అనుకున్నాడు అనుకోండి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఏం చేయలేడు వాడు. మన వల్ల ఏమవుతుంది సార్, మనం ఈ ఏసీ రూమ్లో కూర్చొని ఉండగలం, అంతకంటే మనం ఏం చేయగలం అని అనుకున్నాను అనుకోండి, ఊరికే ఉదాహరణకి, ఏం చేయలేడు ఆయన. మొత్తం ఈ రాష్ట్రం అంతా లేదా ఈ గ్రామం అంతా లేదా ఇదంతా ఇదంతా సరిగ్గా జరిగేట్టు చూసుకోవాల్సినటువంటిది నేనే అంటుండగా తెలుసుకున్నాడు అనుకోండి, ఈజ్ నాట్ కండిషన్. ఇది ఒక ఇమ్మార్టల్ బీయింగ్గా తెలుసుకోవాలి ప్రతి వాడు కూడా. ఐఎమ్ అన్ ఇమ్మార్టల్ బీయింగ్ అంటున్నది ఎప్పుడైతే వీడు సాధన చేసుకుంటాడో అప్పుడు చోట్ల నుంచి అపారమైనటువంటి ప్రాణశక్తి వీడిలోకి వస్తుంటుంది. పరిమితంగా ఎప్పుడైతే వీడు భావించుకుంటుంటాడో, పరిమితంగా నీ జేబులో 10 రూపాయలే ఉన్నాయంటున్నది భావం ఉంటుంది. అపరిమితంగా ఉన్నాననేటువంటి భావంలోకి వీడు వెళ్ళాలి. అప్పుడు వీడికి ఎటువంటిదైనా సరే చాలా ఈజీగా తగ్గిపోవడం అంటున్నది ఉంటుంది. నేను బతుకుంటానంటారా, నేను ఉంటానంటారా, నాకు ఎలా అయినా సరే ఈ కష్టం తగ్గుతుందంటారా, ఇలా వీడు భావించుకుంటూ ఉంటే తగ్గడం కానీ పోవడం కానీ చాలా కష్టం అవుతుంది. అందుగురించి ఏం చెప్తాం మన వాడికి, ఏం పర్వాలేదు నాయనా, నీ కష్టం పోతుంది, నువ్వు ఒకసారి కొండకి వెళ్ళిరా అంటాం. ఎందుకంటే కొండకి వెళితే అక్కడ వీడు ఉండడం కాసేపు తగ్గిపోతుంది, ఆయన ఉండడం ఎక్కువ ఉంటుంది. అందుకని కొండకి వెళ్ళిరా అంటాం. కొండకి వెళ్ళి వచ్చేటికి ఆ కాసేపు వీడు అన్నుగా ఆ భావం పోతుంది కాబట్టి, ఆయన ఉంటాడు కాబట్టి ఆ కాసేపు వీడికి ఆ కష్టం పోతుంది. వీడు అదే సాధన ఇక్కడే ఉండి ఆమె ఇమ్మోర్టల్ బీయింగ్ అటువంటి సాధన వీడు చేశాడు అనుకోండి, అప్పుడు వీడికిన ఈశ్వరుడికి ఏమీ లేదు తేడా అంటున్నదిగా వీడు సాధన చేసినాడు అవుతాడు. అప్పుడు వీడుకున్నది అసలు కష్టమే కాదనిపిస్తుంది. ఆ కష్టం కూడా అలానే పోతుంది కూడా. పోదని కాదు, ఈజీగా పోతుంది, ఇంకా ఈజీగా పోతుంది అది. సో ఐఎమ్ ఇమ్మోర్టల్ బీయింగ్ అంటున్నది సాధన చేయాలి ఎప్పుడు కూడా. కంట్రోల్డ్ హెల్త్ అన్నది దేర్ ఇస్, యాజ్ యూ నో, so purely mystical and unscientific that their achievement are practically nil. Controlled health and chosen immortality, which is the stated object of many schools of mental healing. కానీ వితౌట్ ఎక్సెప్షన్, కానీ ఈ విషయం అంటారు కానీ ఇది ది అప్హోల్డ్ ద ఐడియల్ బట్ ఫెయిల్ టు ది బట్ ఫెయిల్ ఆఫ్ కన్సమేషన్. ఈ మాట అందరూ చెప్తాం కానివ్వండి, ఆ విషయంగా ఉండేటువంటి వాడు తప్ప. అదే మనకు మిథున రాశి. మనకి ఏమన్నారు, సముద్రే అన్ని రాసులు అన్ని రేస్ యొక్క ఇది వీడు కలిగి ఉంటాడు, కానీ సముద్రేది అదే మిస్ అయిపోవడం ఉంటాయి. మిస్టిక్గా ఉన్నటువంటి వాడు ఈ మిస్టిజం క్లాస్లోకి, ఈ మెసానిక్ క్లాస్లోకి వచ్చినటువంటి వాడు ఎవడు అసలు ఇది ఆ రకంగా వీడు ఎప్పుడైతే వీడు దర్శించుకుంటాడు, వాడు ఒక పిరమిడ్ అని వాడు ఇదని ఇలా వీడు భావించుకోవడం అంటున్నది, అంతదానికి వెళ్ళినా కూడా అక్కడ లోపలికి వెళ్ళి పుల్లి పైన కొబ్బరికాయ కొట్టుకుని వాడడం అయిపోతున్నాము. అది జరుగుతుంది. కనుక దీని ఆనర్ దే అప్హోల్డ్ ది ఐడియల్ బట్ ఫెయిల్ ఆఫ్ ది కన్సుమేషన్. అది చెప్తాను. అప్హోల్డ్ ది ఐడియల్, ఐడియల్ బాగుంది కానీ ఫెయిల్ అవుతున్నాం మనం అది ఆచరించుకోవడంలో. Gemini also governs the nervous system and the fluid reactions of the entire nervous organism. జెమిని అంటున్నది నర్వస్ సిస్టమ్కి కూడా సంకేతం, బ్లడ్కి సంకేతం, నర్వస్ సిస్టమ్కి సంకేతం. దీస్ ఆర్ ది మ్యాలిఫిక్ అండ్ ఫెమినైన్ ఆస్పెక్ట్స్ అని చెప్పి మనకి ఇంతమంది చదువుకున్నాం. నర్వస్ సిస్టమ్ ఇస్ ద మ్యాలిఫిక్, సర్క్యులేటరీ సిస్టమ్ ఇస్ ద ఫెమినైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది బాడీ అన్నదిగా మనకు చెప్పారు జాల్పూర్ గారు. చాలా అంతర్రహస్యాలు ఇచ్చారు మనకు అసలు నిజానికి. కనుక ఇక్కడ ఇది ఇద్దరు ట్విన్స్ కదండి, అందుగురించి సర్క్యులేటరీ సిస్టమ్ చెప్పారు ఫెమినైన్ ఆస్పెక్ట్, మ్యాలిఫిక్ ఆస్పెక్ట్ అంటే నర్వస్ సిస్టమ్ మనకి. Hence, you have in this sign and its activity the tendency to the eventual control of the two aspects of the soul, to which I have made such constant reference in my books. అది such comments in my reference books. చాలా విషయాలు అన్నీ చెప్పాను మీకు. పుస్తకాలు సరిగ్గా చదువుకుంటున్నారా లేదా అంటున్నారా, ఇంతమంది ఈ విషయాలు మనకు చెప్పారు అంటున్నారా. ఏంటి ఈ నర్వస్ సిస్టమ్, అది మనలో ఎలా పనిచేస్తుంది, కాన్షియస్నెస్ ఆస్పెక్ట్గా మనలో పనిచేస్తాం. ఈ రక్త ప్రసరణ ఇదంతా కూడా లైఫ్ ఆస్పెక్ట్గా పనిచేస్తుంది. ఈ రెండు ట్విన్స్ కనుక వీడికి కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ దెబ్బతిన్న లైఫ్ ఆస్పెక్ట్ దెబ్బతినకూడదు. లైఫ్ ఆస్పెక్ట్ దెబ్బతిన్నా వీడు ఉండడానికి అవకాశం లేదు. కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ దెబ్బతిన్నా వీడు ఇంకా కొన్నాళ్ళు భూమి మీద ఉంటాడు. అంటే ఏంటి, వీడికి రెండు కనెక్షన్స్ ఉంటాయి, ఒకటి బ్రెయిన్కి, ఒకటి హార్ట్కి. ఈ కనెక్షన్ దెబ్బతిన్నాటి వీడికి అల్జీమర్ డిసీజ్ అన్నో ఇవేవో వస్తుంటాడు. వీడికి ఏమి వాడెవడో తెలియదు, వాడు భార్య తెలియదు, వాడి ఇల్లు తెలియదు, అలా వాడు ఉంటుంటాడు. అంటే ఈ కనెక్షన్ కట్ ఆఫ్ అయిపోయింది, కానీ లైఫ్ ఆస్పెక్ట్ కనెక్షన్ అంటున్నది ఉంటుంది కాబట్టి వాడు అలా జీవించి ఉంటాడు.
కనుక ప్రకృతి మాత ఏం చేస్తుందంటే వీడికి అంటే ఈ రెండు కనెక్షన్స్ ఇంపార్టెంట్. ఈ రెండు కనెక్షన్స్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే వీడికి లైఫ్ ఆస్పెక్ట్. కాన్షియస్ ఆస్పెక్ట్ దెబ్బతిన్నా వీడు ఉండగలడు వీడు భూమి మీద. కానీ ఇది పోయిందా వీడు ఉండలేడు, అయిపోయింది. కనుక ఈ రెండు కూడా ముఖ్యం. ఈ రెండు విషయాలు మనకు చెప్తే ఏమని చెప్తున్నారంటే, అండ్ అదే ఇదే విషయం చెప్తున్నారు. As its mode of interplay and of life-giving expression and the consciousness aspect seated in the head and using the nervous system as its mode of condition or process of expression. To this must be added both the direct and the indirect effect of the rays which rule the sign. డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఈ రేస్ ఇవి వీడిని గైడ్ చేస్తుంటాయి. అవి ప్రధానంగా ఇవి వీడిని ఇది చేస్తుంటాయి. ఇట్ ఈస్ త్రూ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది లైఫ్ అండ్ కాన్షియస్నెస్ యాజ్ గవర్న్డ్ బై జెమినీ దట్ ది ఫైనల్ రిలీజ్ కెన్ బి మెంటల్లీ అచీవ్డ్. ఫైనల్ రిలీజ్ అంటున్నది ఇట్ ఈస్ త్రూ ది అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అండ్ కాన్షియస్నెస్. ఈ లైఫ్ కాన్షియస్నెస్ అన్నవే టూ పిల్లర్స్ వీడికి. ఈ రెండింటిని చక్కగా వీడు అవగాహన చేసుకుంటే అప్పుడు వీడు వీటిలో నుంచి అప్లిఫ్ట్ అవడం, వీటిలో నుంచి ఇది అవడం అన్నటువంటి రహస్యాలు విడిగిస్తున్నారు. అట్ ది ఫైనల్ రిలీజ్ కెన్ బి మెంటలీ అచీవ్డ్. వీడికి సమాధి స్థితి అంటున్న దానిలోకి, ఇమ్మోర్టల్ బీయింగ్ అంటున్న స్థితిలోకి వీడు మెంటల్గా వెళ్ళిపోవడం అటువంటి రహస్యం వీడికి తెలియబడుతుంది. కాన్షియస్నెస్ అంటే ఇది బాగా ధ్యానం చేయాలి. కాన్షియస్నెస్ వీళ్ళు ఎక్కడ పనిచేస్తుంది, తర్వాత అదే అసలు మెయిన్ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ద సీడ్ ఆఫ్ ది సోల్ అని చెప్పారు మనకి బ్రెయిన్ స్టెమ్ దగ్గర ద సీడ్ ఆఫ్ ది సోల్గా ఉంటుంది. ఆ విషయాలన్నీ చెప్పుకున్నప్పుడు అది చూస్తే మీరు స్కల్ ఓపెన్ చేసి చూస్తే, మీరు ఎప్పుడైనా సరే స్కల్ పిక్చర్ చూసినా అద్భుతంగా ఉంటుంది. అది అక్కడ ఒక సింహాసనం ఉన్నట్టుగా ఉంటుంది చూస్తే మీరు. అసలు అక్కడ ఆ సీట్, ఆ ప్లేస్ ఉండేటువంటి కాన్షియస్నెస్ ఆయన చెప్పినటువంటిది లోపల ఉంటుంది. బ్రెయిన్ స్టెమ్ ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడ కాన్షియస్ ఆస్పెక్ట్ అంటున్నది ఉంటుంది. అక్కడే మన యొక్క పీనియల్ గ్లాండ్ అంటున్నది పనిచేస్తుంది. ఆ పీనియల్ గ్లాండ్ నుంచి పిట్యూటరీ బాడీ స్టిమ్యులేట్ అవుతుంటుంది. దాని నుంచి మొత్తం ఎండోక్రినాలజీ అంతా కూడా దిగుస్తుంది. అక్కడ మన యొక్క కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ పనిచేస్తుంటుంది. అక్కడ ఉంటుంది. దట్ ఈస్ ద సీడ్ ఆఫ్ ది సోల్ అని చెప్పి మనకి సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో అవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు అక్కడ. సో ఇక్కడ మనకి అది హెడ్లో తెలియబడుతూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు జెమిని. దట్ ఇస్ అది డైరెక్ట్ అండ్ ద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ of the race which rule the sign. It is through the understanding of life and consciousness as governed by Gemini that the final race can be mentally achieved. Ponder upon this statement, for the Gemini, the disciple, can come to some intelligence grasp of what we might call the consciousness mechanism and of life process which enable man finally to be what he is. What he is. నేననగా ఏమనేటువంటి వాటిలోకి తీసుకెళ్తాయి. లైఫ్ కాన్షియస్నెస్ ఈ రెండు కూడా ఒకే ఒక్క దాని యొక్క టూ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వాట్ హీ ఈస్. Gemini also rules the thymus gland, which is inactive at present in the adult person owing to the fact that the heart center is unawakened in the majority. ఇది థైమస్ గ్లాండ్ గురించి కూడా మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనం చదువుకున్నాం. థైమస్ గ్లాండ్ అనేటువంటిది హార్ట్ సెంటర్కి యొక్క ఇది గ్లాండ్ అది. కనుక జెమిని థైమస్ గ్లాండ్కి సంబంధించినటువంటిది. థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించినది వృషభ రాశి, ఇక్కడ సంబంధించినది ఇది థైమస్ గ్లాండ్. మిథున రాశికి సంబంధించినది థైమస్ గ్లాండ్. థైమస్ గ్లాండ్ ఎవరిలో పనిచేస్తుందంటే ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు వాడిని ఏ కారణం లేకపోయినా మనం ప్రేమగా వాడిని చూడగలుగుతున్నాం. ఊరిని అలా చెక్ చేసుకోండి. మీకు మీరు ఎక్కడికో వెళ్ళాం, ఏదో ఊరు వెళ్ళాం, వాళ్ళని చూస్తుంటే మనకి ప్రేమ కలుగుతుంది, అలా చూడండి. ఒక అన్నోన్ పర్సన్, ఒక బాగా నోన్ పర్సన్ తోటి ఎంత ప్రేమగా ఉంటామో అంత ప్రేమగా వాడిని మనం చూడగలుగుతామా మనం చెక్ చేసుకోవాలి. ఎస్, చూడగలుగుతున్నాను. అయితే వాడికి ఏదైనా కావాలంటే నేను చేయగలనా మనం ప్రశ్న వేసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. వాడు ఒక అడుక్కునేవాడుగా అక్కడ ఉన్నాడు. వాడికి బాబు నీకేం కావాలని వాడిని అడగండి. వాడు ఏదో నాకు డబ్బులు అంటాడు. నిజానికి వాడికి ఏం కావాలో అది వాడికి అందజేయండి. అంతేతో వాడు డబ్బులు అడిగాడు, డబ్బులు ఎక్కర్లేదు. వాడికి ప్రేమగా మనం ఇంత ఆహారం వాడికి పెట్టగలుగుతున్నామా? వాడు వెధవండి, వాడికి పని చేయడండి, ఇవి భావాలు మనలో వస్తున్నాయా? వాడిని ఒక చక్కగా ప్రేమపూర్వకంగా వాడిని చూసి వాడికి 2 ఇడ్లీలు కొనేసి వాడి చేతిలో పెట్టేసి మనం పక్కకు రాగలుగుతాం. చూసుకోండి, ఊరిని చెక్ చేసుకోండి అలా మనం అదే భావం మనలో ఉంటుందా లేదా. సో అది చక్కగా మనకి ఉంటే మనలో థైమస్ గ్లాండ్ విచ్చుకోండి, పని చేస్తుంది అని అర్థం.
లేకపోతే అది పని చేయదు. థైమస్ గ్లాండ్ అందు గురించి చిన్నపిల్లల్లో పనిచేస్తుంది, పెద్దవాళ్ళలో పని చేయదండి అని చెప్పి చెప్తారు మనకి. ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగితే థైమస్ గ్లాండ్ ఇట్ బికమ్స్ ఇది ఒక 12 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా అది పని చేయదండి అని చెప్పేస్తారు. థైమస్ గ్లాండ్ ఎందుకు పనిచేయదంటే హార్ట్ సెంటర్ చక్కగా ఎవరిలో విచ్చుకుంటుందంటే అకారణంగా ఇతరులను చూస్తే ప్రేమ కలుగుతోందిట మనకి, ప్రేమభావం మాత్రమే నిలుస్తుంది. ఎదుటివాడు మనకి తిట్టాడట అయినా ప్రేమభావం వాడి మీద పోలేదట అంటే వీడిలో హార్ట్ సెంటర్ చక్కగా పరిపూర్ణంగా విచ్చుకుంది, వీడిలో థైమస్ గ్లాండ్ చక్కగా పనిచేస్తుంది అని అర్థం. అదేమీ కలగట్లేదట, మనం కూడా కోపం వస్తుందిట, ఎదుటివాడు తిడితే మనకు కూడా కోపం వస్తుందిట, మనం కూడా వాడు 10 తిడితే మనం సాధనలో ఉన్నామని అనుకుని మనం మింగుకుంటూ ఒక 2 తిట్లైనా వాడిని తిట్టామట. దట్ మీన్స్ థైమస్ గ్లాండ్ ఇంకా వీడిలో పనిచేయడం స్టార్ట్ అవ్వలేదు, ఏర్పాటు మొదలైంది కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అలా మనకి మనం తెలుసుకోవచ్చు విషయాలని, ఎవడు చెప్పక్కర్లే. మనం 2 బ్రదర్స్ బిట్ అది మనకి చెప్తున్నారు థైమస్ గ్లాండ్ అన్న, which is inactive at present in the adult person in the majority. It will, however, become active when the immortal brother floods the mortal brother with the light and life of God. ఇమ్మార్టల్ బ్రదర్ ఒకడున్నాడు మనలో, మార్టల్ బ్రదర్ ఒకడున్నాడండి. ఇమ్మార్టల్ బ్రదర్ని స్టిమ్యులేట్ చేసి వాడి వెలుగులో వీడిని స్వీకరించినప్పుడు ఈ థైమస్ గ్లాండ్ పనిచేస్తుంటుంది అని చెప్తున్నారు. అదే విషయం ఇక్కడ. ఇమ్మార్టల్ బీయింగ్గా ఉన్నటువంటి వాడితో అనుసంధానం చెంది ఉంటున్నప్పుడు వీడిలో థైమస్ గ్లాండ్ పనిచేస్తుంది. అంటే పరమాత్మని వీడు ఆరాధిస్తున్నప్పుడు, పరమాత్మ వీడు వేరు కాదండి ఒకడే అంటున్న భావం వీడిలో నిలిచినప్పుడు చాలా హైయెస్ట్ పాయింట్. అంత ఈజీ కాదు, పరమాత్మ వీడు వేరు కాదు అంటున్న భావం సాధనలో నిలవాలంటే చాలా ఇది. అది ఎవరిలో అయితే జరుగుతుందో వాళ్ళలో థైమస్ గ్లాండ్ పనిచేస్తుంది. Then the heart center with its correlating activity of consciousness, group understanding and group love will function freely. గ్రూప్ అండర్స్టాండింగ్ గ్రూప్ లవ్ ఉండాలి ఎప్పుడు కూడా. 10 మందికి మనం ఏం చేయగలుగుతాం అంటే భావం మనలో బాగా పిచ్చుకోవాలి. ఎవడిపాటికి వాడు గుడిలోకి వెళ్ళి వచ్చేటైతే మనం 10 మంది కలిసి గుడికి వెళ్ళలేదు అక్కర్లేదు. 10 మంది కలిసి వెళుతున్నామంటే అంటే 10 మందికి కలిసి ఏమన్నా మనం చేయగలుగుతామా అంటుండేది మనం ఏర్పాటు చేసుకోవడానికి మనం 10 మంది కలిసి మనం వెళ్తాం. అది మనకి నిలవాలి ఎప్పుడు కూడా. గ్రూప్ లవ్, గ్రూప్ అండర్స్టాండింగ్ అంటే మనకి బాగా అది రావడానికే మనం కలిసి చేయడం, కలిసి గురు పూజలు చేసుకోవడం, కలిసి తీర్థయాత్రలు చేయడం, కలిసి జీవించడానికి ప్రయత్నం చేయడం అన్నీ కూడా. సో ఇవన్నీ ఎప్పుడైతే చేస్తాం అప్పుడు మనలో థైమస్ గ్లాండ్ ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. విల్ ఫంక్షన్ ఫ్రీలీ. అది ద మిస్టరీ ఆఫ్ ది సైన్ ఈజ్ ఇన్ రియాలిటీ కన్సర్న్ విత్ ద సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్ విచ్ షుడ్ అండ్ ఈవెన్చువల్లీ విల్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద 2 brothers. The mystery of the sign is in reality concerned with the secret of the response, which should and eventually will exist between the 2 brothers. ఇద్దరు 2 పక్షులు ఉన్నాయటండి. ఒక పక్షికి మీద బాణం వేశాడట. పక్షికి బాణం వేస్తే ఆ పక్షి బాధపడుతుంది. ఆ బాధని చూసినటువంటిది ఇంకో పక్షి, అది చూసింది, అది 2వ బాధ అయింది. ఈ 2వ పక్షి చూసినటువంటి బాధను మొదటి పక్షి ఫీల్ అయింది, మళ్ళా అది 3వ బాధ. ఆ బాధను చూసినటువంటి వాడు 3వ బాధను చూశాడు ఆయన. మొదటి బాధ అనేటువంటిది ప్రతివాడికి జరుగుతుంటుంది, 2వ బాధ చూస్తూనే ఉంటాం మనం. ఈ రెండిట్లోనూ రామాయణం పుట్టలేదు, 3వ బాధలో పుట్టిందని చెప్పారు మాస్టర్ గారు. కనుక ఆ ఆస్పెక్ట్ ఇక్కడ ఇస్తున్నారు మనకి. కనుక ఏమంటున్నారు ఇక్కడ, it is in reality concerned the secrets of the response which should and eventually will exist between the 2 brothers. ఒక సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్ అన్నది, ఈ రెండింటి మధ్యలో ఒక సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్ ఉందండి. మనలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఆస్పెక్ట్, లైఫ్ ఆస్పెక్ట్కి మధ్యలో ఒక సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్. అంటే అక్కడ ఏదైనా ఇక్కడ జరగడం, ఇక్కడ ఏదైనా అక్కడ తెలియబడడం, అది ఈ సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్ which should and eventually will exist between the 2 brothers, between the 2 poles, soul and form, and between the mortal self or personality or characteristic of people born with the sun in this sign or with Gemini rising. So, ఈ 2 poles, between the 2 poles మధ్యలో ఒక సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్ ఒకటి పనిచేస్తుంటుంది. ఒక ఇమ్మార్టల్ బీయింగ్, మార్టల్ బీయింగ్ మధ్యలో ఒక సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్ ఒకటి పనిచేస్తుంది. తన గురువుకి శిష్యుడికి మధ్యలో ఒక సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్ పనిచేస్తుంటుంది. ఒక తండ్రికి ఒక కుమారుడికి మధ్యలో ఒక సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్ పనిచేస్తుంటుంది. అదే మనకి
క్రైస్ట్ ఇనిషియేట్ చేసినటువంటి పాయింట్. మై ఫాదర్ ఇన్ హెవెన్ అని అంటుంటాడు ఆయన ఎప్పుడు. ఎందుకంటే ఒక సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్ ఉంటుంది ఆయనకేనో ఆయన తండ్రికి, అంటే మైత్రేయుల వారికి జీసస్ గారికి మధ్యలో ఒక సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్. కాన్షియస్నెస్ ఆస్పెక్ట్కి, పర్సనాలిటీ ఆస్పెక్ట్కి మధ్యలో ఒక సీక్రెట్ ఆఫ్ ది రెస్పాన్స్ ఉంటుంది అంటున్నారు. అది జెమినీ యొక్క ఫంక్షన్ అని చెప్తున్నారు. అండ్ బిట్వీన్ ద మార్టల్ సెల్ఫ్ ఆర్ పర్సనాలిటీ అండ్ ద ఇమ్మోర్టల్ సెల్ఫ్ ఆర్ సోల్ అన్నారు. సెన్సిటివిటీ అండ్ క్విక్ రియాక్షన్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పీపుల్ బార్న్ విత్ ద సైన్. సెన్సిటివిటీ అంటే ఈజీగా దే గెట్ సెన్సిటైజ్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ అంటున్నది మనకి జెమినీ ఇస్తుంది. జెమినీ ఎవరికైతే లగ్నంగా కలిగి ఉంటారో దే ఆర్ మోర్ సెన్సిటివ్ పీపుల్. దే కెన్ గెస్ ఈజీలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. ఇప్పుడు వచ్చి వీడు ఎదురుకుండా కూర్చొని అనుకుంటాడు భావం ఏంటో, జెమినీ లగ్నంగా ఉన్నటువంటి వాడు గిట్టే పసిగట్టేస్తాడు. ఏంట్రా నువ్వు ఏంటో ఈరోజు తేడాగా ఉన్నావే అంటాడు. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. And quick reaction are characteristic of people born with the sun in this sign or with Gemini rising. This leads in the earlier stages and with the undeveloped person to a fluid versatility. In the latter and more advanced stages, it leads to an equally fluid but analytical understanding of men and of circumstances. So, ఫ్లూయిడ్ వర్సటాలిటీగా ఉంటుంది వాటిలో, మామూలు వాళ్ళలో. అంటే ఎదుటివాడి యొక్క భావములు ఇలాంటివి తెలుసుకునేవాడుగా ఉంటుంది. కొంచెం అంటే భావములు తెలుసుకోవడం అంటే వాడి యొక్క విషయం అంటుండేది వీడు గ్రహించుకోవడం అంటున్నదిగా ఉంటుంది. వీడి దగ్గరికి వాడిని వస్తే టక్కని వాడి విషయాలను వీడికి చెప్పిస్తుంటాడు. అలా ఉంటుందంటే ఈజీగా వీడు వాడిని క్వశ్చన్ చేసి వాడి యొక్క విషయాలను వీడు తెలిసేసుకోవడం అన్నట్టుగా ఉంటుంది, తెలియబడడం అంటున్నదిగా ఉంటుంది. కానీ ఒక చక్కటి సాధకుడు వాడు ఉన్నాడు అనుకోండి, వీడు ఎదుర్కొండే వాడిని వస్తే కూర్చుంటే వాడు చక్కగా వాడి యొక్క రహస్యాలని వీడికి దగ్గర చేస్తున్నాయి. అది జెమిని. అబౌట్ త్రూ ద కాన్స్టెంట్ యాక్టివిటీ ద ceaseless movement, అది దిస్ leads to the earlier stages sun in this sensitivity and quick reaction, అది అన్నారు. Fluid versatility, equally fluid but analytical understanding of men and of circumstances. This is brought about through the constant activity, the ceaseless movement and the unending changing conditions which are inherent in the sign itself. Unending changing conditions. సో ఇవన్నీ కూడా ఈ సైన్లో ఇచ్చినటువంటి హెస్సెల్ ఇవన్నీ కూడా ఏంటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ మెన్ అండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. దిస్ ఇస్ బ్రాట్ అబౌట్ త్రూ ది కాన్స్టెంట్ యాక్టివిటీ, ది సీజ్లెస్ మూమెంట్స్. అంటే వీడి మైండ్ రెస్ట్గా ఉంటుంది. వీడి మైండ్ ఎప్పుడు వీడు చుట్టూదంటువంటి వాటిని గమనించడంలో వీడి మైండ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుంది. ఏంటి వాడు తేడాగా ఉన్నాడు చూసామంటాడు, నాకేమనిపించలేదే అంటాం మనలాంటి వాడు. చూడు వాడు తేడాగా ఉన్నాడు అంటాడు. ఏంటో తర్వాత విచారిస్తే ఏంటో వాడికి ఏదో కష్టం ఉంది, వాడు అందు గురించి ఈరోజు పాపం డల్గా వచ్చాడు ఈరోజు క్లాస్కి, ఇలా చక్క వీడు చెప్పేస్తాడు. ఎలా చెప్పాడు రా వీడంటే, ఏంటో వాడు చూస్తే నీకు తెలియట్లే అంటాడు. వీడు అంటే పసిగట్టగలరు వీడు. దట్ ఈస్ జెమిని. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే వృశ్చిక రాశి వాడు కనిపెట్టేటువంటిది వేరు, జెమిని కనిపెట్టే రహస్యాలు వేరు, మకర రాశి వాడు ఉండే విధానం వేరు. ఇలా ఒక్కొక్క రకంగా మీరు చూడండి. క్యారెక్టర్ అంటే హోమియోపరంగా చెప్పుకోవాలంటే వీడు ప్రతివాడిని కూడా వీడు ఏ మందుకు పనికొస్తా, ఏ మందుగా వీడు తెలియబడతాంటువంటిది మనం స్టడీ చేస్తుంటాం చూసారు. వీడు ఆర్సనిక్ కాల్వని, వీడు సల్ఫర్ అయిన వాడిని ఎక్స్ట్రామిక్ కానీ ఇలా ఎలా అయితే చేస్తామో, జ్యోతిష్యంలోకి ఎంటర్ అయిన తర్వాత వీడు ఏ రాశి వాడు వీడు అంటుండేది మీరు స్టడీ చేయడం అంటుండేది అభ్యాసం చేయాలి. ముందు మనకు ఉన్నటువంటి వాళ్ళని బాగా వాళ్ళని స్టడీ చేయడం అంటుండే చేయాలి. ఎస్ఆట్రిక్ సైకాలజీ చదువుకున్నప్పుడు వీడు ఏ రేకి సంబంధించిన వాడు స్టడీ చేయాలో మనం చెప్పుకున్నాం. అక్కడ వీడు ఫస్ట్ రే వాడా, వీడు సెకండ్ రే వాడా, ఈ 7 రేస్లో ఏ రేకి సంబంధించిన వాడు అక్కడ అలా గమనించడం అభ్యాసం చేయండి. ఎస్ఆట్రిక్ ఆస్ట్రాలజీ చదువుకుంటున్నాం కాబట్టి వీడు ఏ రాశివాడు అయి ఉంటాడు, వీడు ఎదుటివాడు అంటే గమనించడం అభ్యాసం చేయండి. చాలా చక్కగా ఉంటుంది. అప్పుడు మీకు నాలెడ్జ్ బాగుంటుంది చక్కగా. అంటే ప్రపంచాన్ని దర్శించగలిగేటువంటి రహస్యాల్లోకి బాగా దగ్గరగా వెళ్ళగలుగుతాం ఇలా చూస్తే మనం చోట్ల ఉంటుంది వాళ్ళందరినీ. To the constant activity, the ceaseless movement and the unending changing condition which are inherent in the sign itself. These pulsate between the two aspects of the dual sign and are enhanced by the fact that Gemini is the most important aspect of the mutable cross, setting or determining the changes and their rate of progression. Setting and changing. Change బాగా ఉంటుంది జెమినీలో. అంటే ఈరోజు ఇలా ఉంటాడు, రేపు అలా ఉంటాడు, మళ్ళీ ఎల్లుండ ఇంకో రకం ఉంటాడు. ఇలా వీటిలో మార్పు అనేటువంటిది మీలో ఎక్కువ కనబడుతుంటుంది. జెమిని వాడు ఊరుగురిని మార్చేస్తుంటాడు విషయాన్ని. ఇల్లును
ఇల్లు గోడ కట్టిని తీసేసి అక్కడ ఏదో ఇది రూమ్ కట్టేస్తుంటాడు, రూమ్ ఉన్న చోట తీసేసి వరండా చేస్తుంటాడు, ఇలా చేస్తూ ఉంటాడు జమిని వాడు. ఈ కాంట్ బి స్టేబుల్. బాగా గుర్తుపెట్టేసుకోండి. స్టేబుల్గా ఉన్నట్టంటే వాడు స్థిర రాశి. స్థిర రాశి వేరు, స్థిర రాశి వేరు, దుస్వభావ రాశి వాడు వేరు. ముగ్గురు మూడు రకాలుగా ఉంటుంటారు. కనుక అందులో ఎక్కువగా దుస్వభావ రాశిగా ఉండేటువంటి వాడు జమిని వాడు. వాడి యొక్క రహస్యం ఎలా ఉంటుందో మనకి చెప్తున్నారు. ఆస్పెక్ట్ ఆఫ్ మ్యూటబుల్ క్రాస్, సెట్టింగ్ ఆర్ డిటర్మైనింగ్ ద చేంజెస్ అండ్ ద రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్. In the polar opposites of this sign, Sagittarius is the interplay between the two brothers or between the lower and the higher selves. ఈ పోలార్ ఆపోజిట్స్గా ఉన్న సాజిటేరియస్, దీనికి ఎదురుగుండా ఉండేటువంటి దీన్ని మిథున రాశికి ఎదురుగుండా ఉండేది కదా. ద ఇంటర్ప్లే బిట్వీన్ ద టూ బ్రదర్స్ ఆర్ బిట్వీన్ ద లోవర్ అండ్ ది హయ్యర్ సెల్ఫ్స్ ఈజ్ ఫోకస్డ్ ఆర్ కండిషన్డ్ into one united and directed effort. The versatile, changeable man becomes the self-directed disciple. అంటే చంచలంగా ఉండేటువంటి వాడిని స్థిర సుఖం ఆసనం వేసి కూర్చొని ఊరకుండప్ప అంటారు చూసారా ఆయన రమణ మహర్షి గారు. అది వీడికి అది అందిస్తున్నాడు సాజిటేరియస్. అంటే వీడు అలా కూర్చో అంటాడు ఆయన. కూర్చో అంతే, కూర్చో కూర్చో. సో వీడు ఎక్కడ కూర్చోవాలి? కరెక్ట్ కాదు, ధనుసు రాశిలో కూర్చోాలి. సింగిల్ పాయింట్ అంటున్నది అందిస్తాడు ఆయన. కూర్చో అంటాడు, ఎదురుకుండా కూర్చో అంటాడు ఆయన. అంతే, ఎక్కువ ఉపన్యాసాలు ఏముండవు ఆయన దగ్గర. అలా కూర్చోడు అంతే, అది ఇస్తాడు. చాలా అద్భుతమైనది. సెల్ఫ్ సెంటర్డ్ డిసైపుల్ నుంచి వన్ పాయింటెడ్ ఇన్ ఎఫర్ట్ yet preserving all versatile earlier developed but controlling and governing the tendency to fluidity, to lost motion and to misdirected change. Misdirected change, లాస్ట్ మోషన్గా వీడు అలా ఉంటాడంటే అలా కూర్చోబెడతాడు. చూస్తున్నాడు. అందు గురించి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. మనం తీర్థయాత్రలు చేయాలి. మహానుభావులు ఎక్కడున్నారో వెళ్ళి అక్కడ దర్శించుకోవాలి. ఇవన్నీ చేస్తుంటాం. ఎందుకంటే మనం అలా చంచలంగా ఉంటుంటాం, మనం తెలియకుండా ఇది కాసేపు చేస్తుంటాం, అది చేస్తుంటాం, ఇలా ఉంటుంటాం. అలా కాకుండా మనం అలా ఒక చోట అలా కూర్చోబెట్టేట్టుగా చేసి పెడతారు అన్నమాట. అది జమిని ఇస్తుంది మనకి. ఫ్లూయిడిటీ ఇదంతా కూడా తీసేసి చక్కగా అలా కూర్చోబెడుతుంది. ఐ డీల్ విత్ మచ్ ఆఫ్ దిస్ వెన్ వి వర్ స్టడీయింగ్ ద సైన్స్ సాజిటేరియస్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఫోర్ అన్నెసరీ టు రిపీట్ ఇట్ హియర్. ధనుసు రాశి గురించి చదువుకున్నప్పుడు మీకు మిథున రాశి గురించి ఇంకా కొన్ని వివరాలు చెప్పానండి. అందుకని ఇప్పుడు మళ్ళీ అవన్నీ చెప్పుకోవడం వద్దంటున్నాడు ఆయన. ఇట్స్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు ద ఇనిషియేట్, టు ద అడ్వాన్స్డ్ డిసైపుల్ టు రియలైజ్ దట్ ఇన్ దిస్ సైన్ నో ప్లానెట్ either falls or is exalted. The clue to this mystery lies hid in the fact that in the intermediate stage between Gemini and Sagittarius, equilibrium, balance, fusion, and blending of the objective of the struggling and almost blinded conscious entity, he must achieve harmony with a consequent avoidance of all extremes. అది అంటే వీడిలో ఒక బ్యాలెన్స్ అటువంటి స్థితి అటువంటి చేరాలి. అంటే వీడు ద్వంద్వభావంలో నుంచి ఏకత్వం చెందాలి. కాసేపు మాస్టర్ సివి అంటాడు, కాసేపు ఏదో బాబా అంటాడు, కాసేపు ఏదో రమణ మహర్షి అంటాడు. ఇవన్నీ ద్వంద్వాలు. ఇవన్నీ పోయి ఒక చోట అలా కూర్చోవాలి. కూర్చో అలా ఒకరిని నమ్ముకొని అక్కడ అలా కూర్చోవాలి. ఇది నేర్చుకోవాలి బాగా మనం. అది కాదండి మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ అంటే పొద్దున్న 6 గంటలకు కదా, మరి నా జాతకంలోనే మరి ఇది ఇట్లా ఉంది, దీనికేమో ఆ గ్రహాలు ఆ గుళ్ళో పూజ చేయమన్నారు. ఒక చోట కూర్చో అన్నాను, కూర్చో అంతే. అది రావాలి మనకి. అది రానంత వరకు జమిని పనిచేస్తుందని అర్థం. అది ఎప్పుడైతే వచ్చిందో సాజిటేరియస్ ఫీల్డ్లో పనిచేస్తుందని అర్థం. అది రావడానికి ఎన్నో అలా దాడతాడు అలా దాడతాడు. అదిలో గుడికి వెళ్ళడానికి పని అయినట్టుగా ఉంటుంది, మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ పని అన్నట్టుగా ఉంటుంది. అదేమిటి అప్పుడు వస్తే పని అయింది, ఇప్పుడు అవ్వలేదు ఏంటని బొరగొక్కుంటాడు. అలా మళ్ళీ ఇంకో గుడికి వెళ్తాడు. ఇలా వెళుతూ చివరికి ఒక చోట చేరి అక్కడ కూర్చుంటాడు. ఇక్కడ చెప్పాను ఇక్కడ ఉండమని, నేను ఎందుకు తిరిగి ఉన్నాను. అదితో కథ ఉంది కదా మన మాస్టర్ శ్రీ గారు. అలా ఉంటాడు అనమాట. అలా ఒక చోటకి చేర్చి అలా కూర్చోబెడతాడు. కాన్షియస్ ఎంటిటీ, హీ మస్ట్ అచీవ్ హార్మనీ విత్ ఏ కాన్సిక్వెంట్ అవాయిడెన్స్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్స్. హీ మస్ట్ అచీవ్ హార్మనీ. హార్మోనీగా ఉండడం అంటుండేది నేర్చుకోవాలంటే. ఇప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండడం అంటున్నది అభ్యాసం చేయాలి. ఎందుకంటే అది లేకుండా ఎన్ని ఉన్నా కూడా ఉపయోగం లేదు. హార్మోనియస్గా ఉండడు. చక్కగా ఒక ఏముండి వాడికి హార్మోనియం ఉందండి, ఊరిని మనం చూద్దాం. నిజానికి షిరిడి సాయిబాబా గారి దగ్గర ఏముందని ఆయన హార్మోనిగా ఉంటున్నారు. ఆయన
ఉన్నారు, చూపించారు మనకుండి. అలాగే రమణ మహర్షి గారి దగ్గర ఏముందని ఆయన హార్మనీగా ఉన్నారు. ఆయన ఎప్పుడు చూడు అలా నవ్వుతూ అలా ఉంటారు ఆయన. వాట్ హీ హ్యాస్ టు బీ ఇన్ హార్మనీ, అది తెలుసుకోవాలి. హార్మనీగా ఉండడం అంటున్నది అభ్యాసం చేయండి అని చెప్పారు అంటారు. సో అది మనకి ఇది ఇస్తుంది. జెమిని అండ్ సాజిటేరియస్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్ వేర్ హార్మనీ ఈజ్ కన్సెంట్. The seven signs inclusive of Gemini and Sagittarius are of extreme importance where harmony is concerned. ఈ 7 రాసులు కూడా జెమిని నుంచి సాజిటేరియస్ దాకా కన్సిడర్ చేసుకుంటే ఆ 7 రాసులు కూడా హార్మనీ వీడికి అందించేటువంటి రాసులు. అది బాగా తెలుసుకోండి. సో జెమిని సబ్జెక్టు ఇన్ నేచర్ వైటల్ is not focused upon the physical plane, it is focused upon the mortal brother. So it is vital, subject to in nature అన్నారు, మార్టల్ బ్రదర్ అన్నారు. ఆయన్ని వైటల్, మనలో వైటాలిటీ ప్రాణశక్తిగా తెలియబడేటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు ఆయన. ఈజ్ నాట్ ఫోకస్డ్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్, నాట్ ఫోకస్డ్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్, ఈజ్ ఫోకస్డ్ అపాన్ ది మార్టల్ బ్రదర్. ఈజ్ ఫోకస్డ్ అపాన్ ది మార్టల్ బ్రదర్, సారీ ఫోకస్డ్ అపాన్ ది మార్టల్ బ్రదర్. సో వీడు మార్టల్ బ్రదర్గా తెలియబడేటువంటి వాడుగా ఉన్నాడు వీడు. సో వీడి యొక్క ఫోకస్ అంతా కూడా మార్టల్ బ్రదర్ మీద ఉంటుంది, అంటే భౌతికత్వం మీద ఫోకస్ అయి ఉంటుంది అంతా కూడా. నెక్స్ట్ క్యాన్సర్, లియో, వెర్గో, లైబ్రా, స్కార్పియో ఆర్ స్ట్రిక్ట్లీ హ్యూమన్ సైన్స్ విత్ దేర్ రికగ్నిషన్ ఆఫ్ డ్యుయాలిటీ ఎంఫసైజ్డ్ ఇన్ ద సెంట్రల్ సైన్ వెర్గో. ఇవన్నీ కూడా ఎంఫసైజ్డ్ ఇన్ ద సెంట్రల్ సైన్ వెర్గో. ఇవన్నీ కూడా వీళ్ళు డ్యూయల్ కాన్షియస్నెస్ అంటుండేది పనిచేయడం అంటుండే జరుగుతుంది. అంటే మీరు కర్కాటకం, సింహం, తర్వాత కన్య, తుల, వృశ్చికం, ఈ 5 సైన్స్ మీరు జాగ్రత్తగా అవగాహనలోకి తెచ్చుకోగలిగితే కర్కాటకం ఏం చేస్తుంది, భౌతికత్వం అంటుండేది అందిస్తుంది. భౌతికత్వం అన్నటువంటి దాన్ని అందించినటువంటి దానికి సింహం ఏం చేస్తుంది, సింహరాశి వాడిలో నేను అనేటువంటి భావం ఇస్తుంది. ఇచ్చినటువంటి భావం నుంచి కన్యకి చేరేటప్పటికి వీడిలో ఒక చక్కని ఇది, అంటే నేననేటువంటి భావము నుంచి గర్భం దాల్చడం అంటువంటి స్థితిలో వీడు వస్తాడు. ఏంటి గర్భం దాల్స్తాడు వీడు, కన్యేవ తన్వా శాశ్వతాన. అది మనకి గర్భం దాల్చినటువంటి వాడు వీడు తయారవుతాడు. అంటే గర్భం ఏంటి దాలుస్తాడు వీడు ఇక్కడ, క్రైస్ట్ కాన్షియస్నెస్ అని చదువుకున్నాము. క్రైస్ట్ కాన్షియస్నెస్ వీడు గర్భం దాల్చాడండి. అక్కడి నుంచి నెమ్మదిగా తులకి చేరతాడు. తులకి చేరినటువంటి వాడు క్రైస్తు, వీడు సగం సగం అంటే భావం వీళ్ళు నిలుస్తుంది. నిలిచినటువంటిది వృశ్చికానికి చేరేటప్పటికి ఇక్కడ చిలకపడతాడు వీడు. దాన్నే మనకి ఏమన్నారు అంటే డిసైపుల్ అవ్వడానికి ముందు అన్నటువంటి స్థితిగా చెప్పారు. దానికి సంబంధించినంత కూడా చిలకపడతాడు వీడికి, మొత్తం చిలికినట్టుగా తయారవుతుంది. అంటే ఏంటి, వీడు అన్నటువంటి ఏదైతే వీడి సాధనకి అవసరమో అది మాత్రం వీడిలో నిలుస్తుంది. మిగిలిన అన్ని కూడా వీడి నుంచి అలా దూరం అయిపోయేటట్టుగా చేస్తాడు వీడు, పుస్తకంలో చేరినటువంటి వాడు. అది జరిగిన తర్వాత అప్పుడు వీడు ధనుసు రాశికి చేరతాడు. కనుక వీటన్నిటికీ చెప్పినటువంటి 5 రాశులకి కేంద్రంగా చెప్పినటువంటిది ఏంటంటే మనకి కన్యారాశి, అది చెప్తున్నాడు ఆ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ధనుసు రాశి. సబ్జెక్ట్ ఇన్ నేచర్ వైటల్ ఈజ్ నాట్ ఫోకస్డ్ ఇన్ కాన్షియస్నెస్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్, ఈజ్ ఫోకస్డ్ అపాన్ ది ఇమ్మార్టల్ బ్రదర్. ఇక్కడ ఫిజికల్ ప్లేన్ కాన్షియస్నెస్ ఏం పనిచేయదు, ఇమ్మార్టల్ బ్రదర్ మీద. పైన ఉన్నటువంటి మకరముతోటే వీడికి కావాలి కానీ పని ఇమ్మార్టల్ బీయింగ్ తోటి పెద్ద పని లేదు వీడికి. In Sagittarius, the same condition is found. No planet is exalted and no planet falls. Sorry, exaltation లేదు, debilitation లేదు, వీటికి ఉండడం ఉంది అంతే. There is no exaltation and no debilitation. No planet falls, no planet is exalted here. అని చెప్తున్నారు ఇక్కడ. Mercury is, however, in detriment or its influence is lessened. In Gemini, the above is true of Jupiter. Mercury is, however, in detriment or its influence is lessened. సో మెర్కరీ అనేటువంటిది మనకి ఇక్కడ పనిచేస్తుంటుంది. ఇన్ జెమిని ద అబో ఈజ్ ట్రూ ఆఫ్ జూపిటర్. అంటే సాజిటేరియస్లో మెర్క్యూరీ ఏమిటంటే ఇట్స్, అంటే ఇక్కడ మెర్క్యూరీ అంటున్నది మనకి ఒక కొత్త అయినటువంటిది అందివ్వడానికి కావాల్సినటువంటిది ఇది అందిస్తుంటుంది.
జూపిటర్ జెమినీలో ఉన్నటువంటి పని ఏదైతే మనం నేను చదువుకున్నామో అది చేస్తున్నాడని ఆ కార్యక్రమం మనకి మెర్క్యూరీ ధనుసు రాశిలో అంటుంటాడు చేస్తుంటాడు. ఇది హౌ ఆర్ యు. Why this is so is, astrologically speaking, one of the secrets of initiation. The clue to the mystery lies in the basic spiritual dualism of Jupiter in contradisting him to the body-soul dualism of Gemini. In Sagittarius, the dualism of Mercury, as it expresses itself in the lower, higher mind, is transcended by the universal or spiritual mind. More than this hint is not at this time possible. ఎందుకంటే ఎక్కువ వివరం చెప్పాలి. ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి వివరం మనకి జూపిటర్ ఏం చేస్తున్నాడు జెమినీలో మనం నిన్న చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం అంటే మనం, సో ఆ విషయం ఒకసారి ఇక్కడ మనం చెప్పుకున్నాం. వై దిస్ ఇస్ వై థియరిటికల్లీ స్పీకింగ్ వన్ ఆఫ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఇనిషియేషన్. ద క్లూ టు ద మిస్టరీ లైస్ ఇన్ ద బేసిక్ స్పిరిచువల్ డ్యూయలిజం ఆఫ్ జూపిటర్, బాడీ సోల్ డ్యూయలిజం ఆఫ్ జెమినీ. దానికి బాడీ సోల్ ఆస్పెక్ట్కి నెక్స్ట్ హయ్యర్ ఆస్పెక్ట్ ఒక డ్యూయలిజం అందులో పనిచేస్తాం. అదేంటి? సోల్ స్పిరిట్. సో ఆ డ్యూయలిజంలో మనకి అక్కడ ఉండేటువంటి గురువు ఎవడంటే జూపిటర్, గురుగ్రహం. సో ఆయన అక్కడ ఉండి ఈ డ్యూయలిజం ఆస్పెక్ట్లో నుంచి వెళ్ళి సింగిల్ ఆస్పెక్ట్లోకి తీసుకెళ్తాడు ఆయన, అక్కడ ఉన్నటువంటి జూపిటర్. సో ఆ విషయం అక్కడ మనం చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సోల్ నుంచి స్పిరిట్ ఇవన్నీ మనం చదువుకోం. నెక్స్ట్ కమింగ్ టు ధనుసు రాశి. ధనుసు రాశిలో మెర్క్యూరీ ఏం చేస్తాడు వీళ్ళు అంటే, మామూలుగా చెప్పినప్పుడు లోవర్ మైండ్, హయ్యర్ మైండ్, ఈ రెండిటికి మనకి బుధుడు పనిచేస్తుంటాడు. అది కాకుండా ఇంకొక పాయింట్ ఏమిటంటే, మనకి ధనుసు రాశిలో యూనివర్సల్ ఆర్ స్పిరిచువల్ మైండ్ తోటి లింకప్ అయ్యేటువంటి తీసుకో. హయ్యర్ మైండ్ నుంచి యూనివర్సల్ మైండ్, దాన్నే గ్రూప్ మైండ్ అన్నారు, గ్రూప్ సోల్ అంటే దాంతో వీడికి లింకప్ ఏర్పడాలి. ఆర్ యూనివర్సల్ మైండ్ అన్నారు అంటే చోట్లో ఉంటుంది పరమాత్మ, వీడు, ఈ రెండు ఒకటి, దాటితోటి వీడికి అనుబంధం అంటున్నది ఇచ్చేటువంటి వాడు మెర్క్యూరీ అక్కడ. ఇక్కడ చెప్పినప్పుడు గురువు ఇక్కడ. అది ఈ రెండింటి యొక్క రహస్యాలు. అది ఇంకొంచెం వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుని, నెక్స్ట్ క్లాస్లో మనం వృషభంలో చెప్పబడినటువంటి రహస్యాల్లోకి వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.